పుండు చేసుకుంటే తప్పనిచ్చి దానివల్ల లాభం లేదు, పాడలేదు. పడిపోతుందా? ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో ఒకటి కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ ఎలక్షను, రెండు ముద్దనూరుకు సంబంధించిన మండల ప్రెసిడెంట్ ఎలక్షన్, ఎంపీపీ ఎలక్షన్. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పేసి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైషమ్యాలు వస్తే తద్వారా తెలుగుదేశం పార్టీకి ఉపయోగం ఉండాలి అన్న ఉద్దేశంతో 3 నెలలు మాత్రమే ఉన్న కడప మున్సిపల్ కార్పొరేషను, 5 నెలలు మాత్రమే ఉన్న ముద్దనూరు మండల ప్రజా పరిషత్తు. సో రెండు దాంట్లో కూడా వాళ్ళ ప్రలోభాలకు కానీ వాళ్ళ ప్రోద్బలానికి కానీ లొంగకుండా అవసరం ఉన్నా అవకాశం ఉన్నా వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్పొరేటర్లు అయితేనేమి, అక్కడ ఎంపీటీసీలు అయితేనేమి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నీడగా ఉంటాము అని చెప్పేసి మరొక్కసారి చాటి చెప్పడం నిజంగా కూడా చాలా గొప్పగా గర్వంగా కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ ఈరోజు మేయర్గా ఎన్నికైన మా పాకా సురేష్ అయితేనేమి, మండల ప్రెసిడెంట్ ముద్దనూరు గారికి అయితేనేమి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో దీంతోపాటు దాదాపు నెల నుంచి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, దుర్మార్గమైన పనులకు వ్యతిరేకంగా, అంటే ఈ మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, ప్రైవేటీకరణ అంటారు కానీ ప్రైవేటీకరణ కాదు అది. 66 ఏళ్లకు లీజుకి ఇచ్చి ఎకరా 99 రూపాయలకు ఇచ్చేదాన్ని అమ్మేయడమే అంటారు. దానికి ముద్దుగా పేరు పెట్టడం జరిగిందన్నమాట, పీపీపీ అని చెప్పేసి. చంద్రబాబు నైజం అది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టి, కొత్త పేర్లన్నీ పెట్టి దాని ప్రకారం తన పబ్బం గడుపుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో దాంట్లో భాగంగానే దానికి మెడికల్ కాలేజీలను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ లేని పరిస్థితి. సో దాంతో కరోనాలో ప్రజలు చాలా ఇబ్బందులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది, తెలంగాణలో ఉండిపోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉండేటి, అవి కూడా కొన్ని చోట్ల మాత్రమే, అది విజయవాడలోనూ వైజాగ్లో మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితి. మిగతాటన్నీ కూడా లేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అయినా కూడా మంచిగా ఆ కరోనా టైంలో అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది కాబట్టి సో తక్కువ మరణాలతో బయటపడడం జరిగింది. సో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ భవిష్యత్తులో ఎప్పుడూ రాకూడదు, ఈ రాష్ట్రానికి వచ్చినా ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి అన్న దీర్ఘ దృష్టితోటి ఆలోచన చేసి ఆయన 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించాలా అని చెప్పేసి, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకు, ఎందుకంటే దీంట్లో భాగంగా జిల్లాలను కూడా పెంచి ఆ జిల్లాలతో పాటు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకురావడమే ఒక చరిత్ర అన్నమాట. ఎంసీఏను ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మా రాష్ట్రం పరిస్థితి ఇది అని చెప్పి ఆయన తీసుకొచ్చి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీలను కూడా యుద్ధ ప్రాతిపదికగా మొదలుపెట్టి 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి
5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ కూడా పూర్తి చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నమాట. సో దాంతోపాటు ఏదైనా కాలేజీలు మెడికల్ కాలేజీ వస్తే ఆటోమేటిక్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. తద్వారా ప్రజలకు ఆ జిల్లాకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో అంత పెద్ద ఎత్తున దానికి 8,400 500 కోట్ల రూపాయలు అయ్యేటట్టుగా ఉంటే అవన్నీ కూడా నాబార్డ్ ఫండ్స్ కూడా వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని నాబార్డు బ్యాంకు ఫైనాన్స్ కూడా చేసుకుని దాదాపు 4,000-5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా కాలేజీల్లో కూడా 30%, 40%, 80% పూర్తి చేసిన పరిస్థితి ఉన్నది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఆపేయడం జరిగింది, ఎటుండేటి అట్లనే ఆపేయడం జరిగింది అన్నమాట. సో అదే కాకుండా పాడేరు మెడికల్ కాలేజీకి సీట్లు రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే పులివెందులకు కూడా సీట్లు రావడం జరిగింది, 50 సీట్లు రావడం జరిగింది. సో దానికి అన్నీ ఆ విధంగా ఆ సదుపాయాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే సీట్లు ఇస్తారు ఎంసీఏ మన నామ్స్ ప్రకారం. సో దాని ప్రకారం సీట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు వద్దని చెప్పి మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి వెనక్కి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసిండరు. ఎవరైనా కూడా కొత్తగా సీట్లు రావాలి, మా రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకు ఎవరికోరికి మెరిట్లో సీట్లు వస్తాయి, సో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎవరైనా ముందుకు పోతారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సో అటువంటిది వీళ్ళు ఆ రకంగా వ్యవహరించి అవి వద్దన్న చరిత్ర కూడా వీళ్ళది. ఎందుకంటే వీళ్ళకు దూరదృష్టి ముందుగానే, వాళ్ళు ఈ ప్రభుత్వం రాగానే ఇవన్నీ అమ్మేసేయాలన్న ఉద్దేశంతో అవన్నీ కూడా వద్దన్న పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఇప్పుడు అమ్మేసే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అన్నమాట. సో దీనికి వ్యతిరేకంగా నిజంగా ఒక ఉద్యమంలాగా, మహోద్యమంలాగా ఈ రాష్ట్రంలో జరిగింది అన్నమాట. సో ఎక్కడ చూసినా కూడా 1 కోటి సంతకాలు అంటే దాదాపు 2-3 కోట్ల సంతకాలు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో మనకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి 4,80,101 సంతకాలు, 4,80,101 సంతకాలు ఈ జిల్లా నుంచి చేపించడం జరిగింది. అవి మీ వెనకలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 15వ తారీఖు ఇక్కడ నుంచి సెంట్రల్ ఆఫీస్కు పంపించే కార్యక్రమం జరుగుతుంది. సో దీన్ని 17వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా పార్టీ నాయకులు అందరూ కలిపి గవర్నర్ గారికి ఇవన్నీ కూడా అప్పచెప్పే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఈ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, సో అనుకున్న దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. సో గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం ఆగకుండా ముందుకు పోతే డెఫినెట్గా ఇవి ఆగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది అని చెప్పేసి మేమంతా కూడా చెప్తున్నాం. సో గట్టిగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఆపి ఈ ప్రైవేట్ పరం చేసేది అంటే ఈ ప్రభుత్వ ఆస్తులను అమ్మే కార్యక్రమం ఆపండి, ఆపకపోతే డెఫినెట్గా మేము ఉద్యమం చేస్తాం అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. సో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ అమ్ముకునే కార్యక్రమమే జరుగుతుంది అనమాట ఈ రాష్ట్రంలో. సో 2,65,000 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి కూడా సరిగా మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేని పరిస్థితి. కానీ డబ్బులేమో అప్పులు తీసుకురావడం జరిగింది. ఆ అప్పులు తీసుకొచ్చిందంతా కూడా లంచాలకు, కమిషన్లకు మాత్రమే ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆ డబ్బులు సాలలేదని చెప్పేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం అమ్మేసే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 42 హోటళ్లను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో అదే కాకోకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేస్తా అంటే మనకు కమిషన్లు దొరికాయన్న ఉద్దేశంతో దాని గురించి పట్టించుకోకుండా పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. దానికి సపోర్టుగా ఎంపీసు మిట్టల్ ఇండస్ట్రీస్కు సంబంధించి దానికి ఈ ప్రైవేటు మైన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట.
సో ఇదే కాదు, మనకు సంబంధించి మున్సిపల్కి సంబంధించిన స్థలాలు అయితేనేమి, మిగతా ప్రామినెంట్ స్థలాలన్నీ కూడా దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో అన్నీ తన బినామీ కంపెనీలకో లేకపోతే తన బినామీలకో ఎవరికి అమ్మేసే కార్యక్రమమే జరుగుతోంది అనమాట. ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతోంది. సో అలాగే తెలుగు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తినడం లేదన్నమాట. ఎక్కడ చూసినా మైన్స్ వాళ్ళే దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. ఏ మైన్స్ అయినా సరే కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా మట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది, అలాగే కంకర అమ్ముకునే పరిస్థితి ఉంది, ఇసుక అమ్ముకునే పరిస్థితి. బ్రాందీ షాపులు కూడా అన్ని దానిలలో కూడా డూప్లికేట్ బ్రాందీని పెట్టేసి అమ్ముకున్న పరిస్థితి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ లాగా తయారు చేసి రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు బెల్ట్ షాపుల్లో అమ్మేదంతా దొంగ సరుకు తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఇదే కాకుండా అన్ని చోట్ల ప్యాకెట్ క్లబ్బులు, అలాగే మట్కా కంపెనీలు అన్నీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది అన్నమాట. సో బంగాకైనా ఇంకొకటైనా ఏదైనా తెలుగుదేశం పార్టీ మాఫియానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ, మిగతా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందుకోసం మాత్రమే అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను మోసం చేసి, ఈవీఎంలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా దోచుకోవడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకునేదానికి రావడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనో లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దానికి రాలేదు అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా సో దానికి వ్యతిరేకంగానే ఏదైతే ఈ ప్రభుత్వ చర్యలన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము 1 కోటి సంతకాలతోటి ఉద్యమం చేద్దామంటే సో ఇప్పుడు ఇన్ని కోట్ల దాదాపు 2-3 కోట్ల సంతకాలు రావడం జరిగిందంటే చూడండి. ఈ రాష్ట్రంలో జనాభానే 4 కోట్ల చిల్లర జనాభా. దాంట్లో ఇంతమంది సంతకం చేసినారు అంటే డెఫినెట్గా మా ఈ సంతకాలన్నీ దాంట్లో ఈ మహా ఉద్యమంలో పాల్గొన్న మా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఇన్ఛార్జీలే కాకోకుండా మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, మిగతా పార్టీ వాళ్ళు అయితేనేమి, మిగతా అందరికీ కూడా నేను అభినందనలు, పార్టీ తరఫున కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే దాదాపు నెల నుంచి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన పరిస్థితి మా కార్యకర్తలకు అందరికీ కూడా పేరున వాళ్ళందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నా. సో అదే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అని చూపించేదానికి ప్రజలు ముందుకొచ్చి ఈ రకంగా సంతకాలు చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడైనా కూడా ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం అదిలింపు జరిగే కార్యక్రమం జరుగుతుంది, అలర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ మార్పు చేసుకుంటే మళ్ళీ బతికే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో మార్పు చేసుకోకుండా అలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం అందరికీ. అంటే ఉన్న 3 నెలల కోసము చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇచ్చిందే అందుకోసం ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేలు పొందుదామని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. కానీ వాళ్ళ పాచికకు మాకు విరుగుడుగా మా వాళ్ళందరూ కలిసికట్టుగా మేమందరం ఉన్నామని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అన్నమాట. అంతే.